మనకేదో జ్వరం వచ్చిందనో, జలుబు వచ్చిందనో, దగ్గనో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక వారం రోజులు సరిపడా మందులు రాస్తాడు. 3 రోజులు వేసుకున్నాక ఆపేస్తారు. తగ్గిపోయిందని అనుకుంటాం. ఆ ఆపడం వలన కూడా రోగాలు వస్తున్నాయంటే నిజమేనా? 100%. ఎట్లా? ఎట్లా అంటే ఒక రోగ నియంత్రణకి ఒక వారం రోజులు కోర్స్ వేసుకోవాలి యాంటీబయాటిక్. వారం రోజులు యాంటీబయాటిక్ ఎందుకు వేసుకోవాలా? ఈ వారం రోజుల్లో దాన్ని పూర్తిగా నిర్జీవం చేస్తుంది ఈ యాంటీబయాటిక్. అయితే దాని లక్షణం 3 రోజులకే తెలిసిపోతుంది తగ్గుతుందని. ఇప్పుడు జలుబుకి రాశారనుకోండి, ఆ ఫీవర్కి రాశారనుకోండి, ఫీవర్కి ఒక గోళీ వేసుకోగానే కొద్దిగా తగ్గుద్ది, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ అంటే రోజుకి 2, 3 అవసరాన్ని బట్టి డాక్టర్ రాశాడు. 2 రోజుల్లో తగ్గుతుంది, కానీ నీరసంగా ఉంటారు. తగ్గింది కదా అని మిగతా డోసు ఆపేసామనుకోండి, అది పూర్తిగా నశించదు. యాంటీబయాటిక్ ఇప్పుడు ఏదైతే వైరస్ ఉందో అది పూర్తిగా నశించదు, అది మళ్ళీ రిలాప్స్ అవుతుంది. రిలాప్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ఎక్కువ రోజులు ఎట్లానే. అంటే హాఫ్ కోర్స్ వాడిన వాళ్ళకి ఇదేమవుతుంది, డబుల్ ద డోస్ వాడాల్సి వస్తుంది. డబుల్ ద డోస్ ఎందుకు వాడాలా? ఆ వైరస్ దీనికి అలవాటు పడిపోతుంది. సుపీరియర్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఏంటంటే పూర్తి కోర్సు వాడకపోవటం, దాన్ని పూర్తిగా నశించేదాకా దాన్ని నువ్వు వాడట్లేదు. వాడినప్పుడు అది మళ్ళీ పునరుజ్జీవం శక్తి పుంజుకొని మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు మనం పెస్టిసైడ్ చూడండి, పూర్వం రోజుల్లో ఎండ్రిని వేస్తే మొత్తం చచ్చిపోయాయి, పొడి మంది వేసినా మొత్తం చచ్చిపోయాయి. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయి అంటే వైరస్ కూడా వాటికి అలవాటు పడిపోతుంది. ఇప్పుడు మన బాడీ హీట్ కంట్రీస్లో అయినా అలవాటు పడుతుంది, కోల్డ్ కంట్రీస్లోకైనా అలవాటు పడుతుంది, కొద్ది టైం తీసుకుంటుంది. అలవాటు పడ్డాక అట్లానే వైరస్ కూడా ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ నువ్వు పూర్తిగా దాన్ని నశించేంత వరకు నువ్వు వాడలేదు కాబట్టి అది మళ్ళీ జీవసత్వాలు పుంజుకొని దానికి పనిచేయదు, మళ్ళీ డబుల్ డోస్ లేదంటే సుపీరియర్ యాంటీబయాటిక్ ఇట్లాంటివి. అంటే ఏదైనా అంతే. సో బాడీ ఎట్లయితే అది అలవాటు అయిపోతుందో పరిస్థితులకు తగ్గట్టుగా వైరస్ కూడా అంతే అవుతుంది. పూర్తిగా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పూర్తిగా వాడకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకనే యాంటీబయాటిక్స్ ఎన్ని జనరేషన్స్, మేము పూర్వం రోజుల్లో పెన్సిలిన్, దట్ ఈస్ ద ఓన్లీ వన్ యాంటీబయాటిక్. బ్రాడ్ స్పెక్ట్రమ్, నారో స్పెక్ట్రమ్ అన్నిటికీ అదే. బట్ ఇవాళ మరి దాని తర్వాత ఎన్నో అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి, అన్నీ యాంటీబయాటిక్స్, అన్నీ వైరస్. కానీ సార్ మీరు బహుశా 80ల నుంచి ఈ మెడికల్ రంగంలో ఉన్నారు. మీరు 80ల్లో ఉన్నప్పుడు మన వాళ్ళకు వచ్చే జబ్బులు ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏమిటి? మేము 80ల్లో ఈ మెడికల్ ప్రొఫెషన్లో జాయిన్ అయినప్పుడు ఒక గుంటూరు లాంటి పట్టణంలోనే మహా అయితే ఒక 50 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. 50 మంది. అంత పెద్ద టౌన్లో అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా, ప్రైవేట్ వాళ్ళు మొత్తం కలిపిన 50 మంది ఉండేవాళ్ళు. అక్కడికి పోయే రోగాలు వచ్చే పేషెంట్లు ఎట్లాంటి సాధారణమైన జలుబు దగ్గులు లేదంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్లు అట్లాంటివి తప్పిస్తే ఈ మేజర్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అప్పటికి ఉన్నాయి. అవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి వచ్చినాయి, కానీ మిగతా వాళ్ళకి లేవు. ఈరోజు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇంకోటి కానీ వంశపారంపర్యంతో సంబంధం లేదు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాదు. అది ఇప్పటికీ ఉంది, కానీ అది 1% ఉంటే 99% ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కాస్త రోగాలు అయిపోతున్నాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే అదే, శారీరక శ్రమ లేదు, ప్రాపర్ రెస్ట్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, అబోవ్ ఆల్ టెన్షన్. మరి ఇవాళ ఈ లైఫ్లో లీడ్ చేయాలంటే సంపాదించాలా, ఖర్చు పెట్టాలా. సో ఈ ప్రాసెస్లో మనం యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాం కాబట్టి తర్వాత మరి మా రోజులు అంటే అప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి, కానీ లగ్జరీ, అది ఫ్యాన్ అనేది లగ్జరీ. ఇవాళ ఫ్యాన్ కాదు, ఏసీ కూడా లగ్జరీ కాదు, నీడ్ అయిపోయింది. మరి బాడీకి నీకు బయట ఎక్స్పోజర్ తగ్గింది, బాడీని ఎక్కువ సుఖపెడుతున్నాము. సో దెర్ ఈజ్ ఎ సెయింగ్, ఆ రోజుల్లో టీవీ ఇంతలాగా ఉండేది, మనం ఇట్లా ఉండేవాళ్ళం. అవును. ఈ రోజున టీవీ సన్నగా అయిపోయింది, మనం ఇంతలాగా అయిపోయింది. ఎందుకంటే సెడెంట్రిక్ లైఫ్ అయిపోయింది. సెడెంట్రిక్ లైఫ్లో ప్రాపర్ వ్యాయామం లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, అండ్ అబోవ్ ఆల్ స్ట్రెస్. సో బాడీలో రెడీగా ఉంటుంది. కానీ సార్ ఇక్కడ మళ్ళీ షుగర్ దగ్గరికి వద్దాం. షుగరు మీ ఇందాక వ్యాధినా? షుగర్ వ్యాధి కాదు, అందుకనే షుగర్ తగ్గదు. షుగర్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయినాక తగ్గటం అనేది లేదు. మరి వ్యాధి కానప్పుడు ఎందుకు బాధ పెడుతుంది? ఇది అదే చెప్తున్నా, ఇది లక్షణం. మళ్ళీ మనం లైఫ్ స్టైల్ని సక్రంగా అంటే ఏంటి, మార్నింగ్ లేచేసి కొద్దిపాటి వ్యాయామం చేసేసి టయానికి అన్నం తిని టయానికి నిద్రపోండి,
ఆ తినే ఆహారంలో ఎలాంటిది నేను ముందు చెప్తాను. ఈ 3 చేసేసి కొంచెం స్ట్రెస్ని తగ్గించుకుంటే మళ్ళీ షుగర్ నార్మల్కి వస్తుంది. నార్మల్గా లేకపోతే వచ్చే నష్టం ఏంటి? అది బాడీలో ఉన్న అవయవాల్ని తినేస్తుంది కాబట్టి షుగర్ చాలా డేంజరస్, సైలెంట్ కిల్లర్ అంటాం మనం. షుగరు నొప్పి లేకుండా క్రమశిక్షణ రాహిత్యం అనొచ్చా దాన్ని ఒక మాటలో? ఏమంటారు? క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటే షుగరు. క్రమశిక్షణ లేకపోతే షుగర్ వస్తుంది 100%. ఇంకా అందులో ఎవరు తప్పించుకోలేరు. క్రమశిక్షణ అనేది వెరీ సింపుల్. మార్నింగ్ లేచి కొద్దిపాటి వ్యాయామం, రైట్ ఫుడ్, రైట్ టైం నిద్రపో, రెస్ట్, కొద్దిపాటి ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటే షుగర్ రాదు. ఇందాక మాట షుగర్ను వ్యాధి కాదని ఒక అవలక్షణమా? అది ఏదో ఈ ప్రాసెస్లో ఏది ఇంబ్యాలెన్స్ అయినా షుగర్ వస్తుంది, 100% వస్తుంది. దానికి అదే జెనెటికల్ ఫ్యాక్టర్ వచ్చేది ఒక టైంలో 10%, ఇప్పుడు అది 1%. 99% మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టే మనకి ఆ రోగం వచ్చేస్తుంది. ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ ఒకసారి వచ్చినాక ఇక అది పూర్తిగా నశించటం అనేది కాదు. పూర్తిగా నశించకుండా నియంత్రణలో ఉండాలంటే ఈ 4 స్ట్రెస్, వ్యాయామం, రెస్ట్, ఫుడ్ ఇవి కనుక మన కంట్రోల్లో ఉంటే షుగర్ని 100% కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రైస్ ఎక్కువ తింటాం. జపాన్లో తింటున్నారు, నార్త్ ఈస్ట్ స్టేట్లలో తింటున్నారు, ప్రపంచంలో చాలా దేశాల్లో రైస్ తీసుకుంటున్నారు. మరి వాళ్లకు లేని సమస్య ఎక్కువ మనకు ఒబెసిటీ కానీ. మనకి హైదరాబాదు ప్రపంచ డయాబెటీస్కి, ప్రపంచంలో డయాబెటీస్కి ఇది ఒక పెద్ద కేంద్రం, హబ్ అయిపోయింది, కేంద్రం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. కారం, ఉప్పు ఎక్కువ తింటాం. ఈ 2 కూడా బాడీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో హామ్ చేస్తాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో కూడా ఉప్పు, కారం ఎక్కువ, పచ్చళ్ళు ఎక్కువ తిన్నారు. కానీ అప్పుడు దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ ఉండేది. 6 గంటలకల్లా పల్లెలన్నీ నిద్రపోయాయి. అప్పుడు అంత ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కొంత అయితే, కొంత మనకు కావాల్సిన లైఫ్ స్టైల్లో వచ్చే ఈ అసమానతల వల్ల డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. మిగతా కంట్రీస్లో లేదని కాదు, ఈ స్థాయిలో లేదు. డయాబెటీస్ ఈజ్ గ్రోయింగ్ వరల్డ్ వైజ్ డయాబెటీస్ ఈజ్ గ్రోయింగ్. అసలు లేకుండా ఏం లేదు. కాకపోతే వాళ్ళు నియంత్రించుకుంటున్నారు. అసలు డయాబెటీస్ ఏం లేకుండా ఏం లేదు. ఏ కంట్రీ కూడా ఎక్కడ కూడా అసలు డయాబెటీస్ 0 అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇవాళ కంఫర్ట్స్ని బట్టి మన రోగ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. మోర్ కంఫర్ట్స్ ఫర్ అవర్ బాడీ, యు ఆర్ ఇన్వైటింగ్ మోర్ ట్రబుల్స్. సో కాకపోతే ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మనం ఫంక్షన్కి వెళ్తాం, ఎన్ని వెరైటీస్ ఉంటాయి. అన్ని వెరైటీస్ అవసరమా బాడీకి? అవసరం లేదు. కానీ మనకి ఏంటంటే మన ఆహారపు అలవాట్లు అలా అయిపోయి మన ఆచార వ్యవహారాలను బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. సో అందువలన మనకి ఈ రోగాలన్నీ వస్తాయి.